మీ అందరి కోసం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందు ప్లే చేయబోతున్నా. ఆమె వివాహం అయిన తర్వాత మాత్రమే ఆ సామాజిక వర్గానికి దగ్గరైంది. అయితే వాళ్ళు చెప్తుంటారు, యాంకర్ అనేవాళ్ళు ఏ తొట్టిలో నీళ్ళు పోస్తే ఆ తొట్టికి ఆ పాత్రకి ఆకృతిని తీసుకొస్తారు. కాబట్టి మన యాంకర్ శ్యామల ఒకసారి ఎలా అద్భుతంగా యాక్ట్ చేస్తుందో ఒకసారి చూడండి. చూసిన తర్వాత అక్కకి మనదైన స్టైల్లో కొన్ని ప్రశ్నలకు అక్క సమాధానం చెప్తే బాగుంటుంది. వస్తే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దయచేసి చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి బాస్. ఈలోపు మన యాంకర్ శ్యామల గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. రాజకీయాల్లో ఉన్నది ఒక్కళ్ళు కూడా 100 తరాల పాటు చెప్పుకునేటువంటి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకున్న ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిలో ఒక్కళ్ళ గురించి నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నానండి. ఆయన్ని ఎప్పుడో దూరంగా చూసి ఆయన్ని అభిమానిస్తున్న అప్పటి చిన్న పిల్ల ఇప్పటి మీ ముందు మాట్లాడుతున్న ఈ శ్యామల, ఆయనే మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ ఫర్ ఎవర్ అంట నేను. ఎందుకంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాజానికి ఎంత బాగా అందించొచ్చో నిరూపించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి పనుల ద్వారా, ఆయన మంచితనం ద్వారా, ఆయన పలకరింపు ద్వారా, ఆయన నవ్వు ద్వారా సామాన్య ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నాయకత్వం అనేది మాటల వరకే కాదు, కార్యాచరణలో కూడా ఉండాలి. అలా ఉంటే ఎంత సాధించొచ్చు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రోజున చాలా గర్వంగా చెప్తున్నాను, నేను ఆ కుటుంబంలో ఒక చిన్న భాగమై ఉన్నందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూశారు కదా ఏమంటుంది? ఎక్కడో దూరాన్ని చూసిన రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయన భావాలు నాకు నచ్చి అప్పటి నుంచి నేను రాజశేఖర రెడ్డి గారిని అంటే ఆయన యొక్క క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి అని చెప్పి చెబుతుంది. అమ్మా, నువ్వేమో పెళ్లి కాకముందు నువ్వు ఉంది బ్రాహ్మణ కుటుంబంలో, సరే ఏదో లవ్వో గివ్వో మరి మాకేం తెలియదు, మొత్తం మీద ఎట్లాగైతే ఆయన చేసుకున్నావు, రెడ్డి గారు కులస్తున్నాయని చేసుకున్నావు. అప్పుడు దాకా ఏదో టీవీలలో షోలు చేసుకుంటూ యాంకరింగ్ చేసుకుంటూ బతుకుతున్నావు. అసలు నాకు అర్థం కావట్లా, నీకు అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి గారు బై బర్త్ ఓకే రాజశేఖర రెడ్డి గారు మీ కుటుంబం అభిమానులు అనుకుంటే, అసలు నాకు అర్థం కావట్లా బ్రాహ్మిన్స్ అంతా కూడా మామూలుగా హిందూ సమాజానికి దగ్గరగా ఉంటారు. మరి అసలు రాజశేఖర రెడ్డి గారిని లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటో, కల్ట్స్ ఏంటో మాకైతే అర్థం కావలేదు. అసలు అంటే సమాజం మీద ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి డప్పు కొట్టాలి. మరీ దారుణంగా ఎవడో రాసిస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి అక్కడ చదవకూడదని కూడా నేను చెప్తున్నాను. గతంలో చాలాసార్లు చెప్పాను, రాజకీయాలలో అది పనికిరాదు. ఇప్పుడు నేను ఒక కౌంటర్ వేసినప్పుడు దానికి రిటర్న్ చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పాలంటే నిజంగా నీకు అనుభవం అన్నా ఉండాలి, లేదా కొంచెం యాడింగ్ అన్నా చేస్తుంటే నీ అంతటి నువ్వు యాడింగ్ చేసుకుని ఉంటే దానికి రిటర్న్ కౌంటర్ చేయగలుగుతావు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వు అక్కడ చదివావు అనుకో, నీకు దానికి ఎలా కౌంటర్ ఇవ్వాలనేటువంటి సమాధానం కూడా నీకు తెలియదు. ఇక తర్వాత మాట్లాడదాం. రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు అన్నావు. మరి రాజశేఖర్ రెడ్డికి గుండెకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రాణ సమానురాలైనటువంటి వ్యక్తి వైఎస్ షర్మిల. మరి షర్మిల గురించి కూడా, మా షర్మిలాని కూడా మీరు మాట్లాడాలి కదా, షర్మిల జరుగుతున్న అన్యాయం గురించి కూడా నువ్వు మాట్లాడాలి కదా నిజంగా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారి మీద అనేకమైనటువంటి అపనిందలు వేశారు పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు. మరి అప్పుడు ప్రతిఘటించి మాట్లాడాలి కదా. ఇలాగేదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మొన్నటిదాకా 2019 ముందు నాన్న బొమ్మ జగన్ బొమ్మ రెండు ఉండేవి. సరేలే ఏముందిలే అని చెప్పేసి ముందు బొమ్మ పెట్టినప్పుడు ఫస్ట్ నానబొమ్మ ఉంది. ప్రీతమ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడని చెప్పి ఊరు వాడ ఉదరగొట్టి పడేశాడు. సరే ప్రజలంతా కూడా ఆయన ఏం పాపం పరిపాలన చేసి ఏదో పాపం ఎక్కడ కర్నూలు దగ్గర పాపం చాలా ఘోరంగా చనిపోయారు, అట్లాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు, అలాంటి బిడ్డల పాపం ఇలా ఊరు వాడ పట్టుకొని ఒకవైపు ఏమో తల్లి, ఒకవైపు చెల్లి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డిని మరిపిస్తామని ఊరు వాడ తిరుగుతుంటే సరే పోనీలే ఏదో అని చెప్పేసి ఒక్క అవకాశం ఇస్తారు. ఇచ్చిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నానబొమ్మ ఉండి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ పెట్టేశాడు దాంట్లో. తర్వాత నాన్న పక్కన అబ్బాయి చేరాడు, ఇలా చేరాడు. సో ఇప్పుడు ఇలా చూపిస్తే
ఇలా అంటే మన అర్థంగా చూపించినట్లయితే ఈ హ్యాండ్ కనిపిస్తుంది. తర్వాత ఏం చేశాడు, ఇది నాన్న, ఇది అబ్బాయి. చివరికి ఏం చేశాడు, నాన్నని మూసేశాడు కనిపించకుండా, అబ్బాయి మాత్రమే కనబడతాడు చేశాడు. ఇది మాత్రమే చూపించేశాడు. అంటే రాజశేఖర్ రెడ్డి యొక్క లెగసీని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఊరు వాడ రాజశేఖర రెడ్డి బిడ్డని నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఊరు వాడ డప్పు కొట్టుకున్నాడు. అంటే సింపతి రాజకీయాలు తెరపైకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి పోయాడు, జగన్మోహన్ రెడ్డిని చూడండి, జగన్మోహన్ రెడ్డిని చూసి అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నారు. ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మధ్యలో 5 లేపి 11 ఉంచారు. అంటే ప్రజలు ఏం చెప్పారంటే, అయ్యా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూద్దామని జగన్మోహన్ రెడ్డి నీకు అధికారాన్ని ఇచ్చాము, కానీ నువ్వు అధికారంలోకి వచ్చాక లెవెల్ కొడుతూ లెవెల్ మోహన్ రెడ్డి అయ్యావు, అందుకని నీ లెవెల్ తగ్గించుకున్నానా అని చెప్పేసి 11 సీట్లకి సింబాలిక్గా చెప్పేసి దాన్ని అవార్డు ఇచ్చేసి 11 సీట్లకు పరిమితం చేశాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని మళ్ళీ వాడుకోవాలంటే నీలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి స్టేజ్ మీద భజన చేయించాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ, దివంగత నేత, పరిపాలన అభ్యుదయుడు, అలాగే పథకాల ఆదర్శప్రాయుడు అని చెప్పేసి నువ్వు వేదిక మీదకి వచ్చి వాడు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతావు. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? వైఎస్ రాజశేఖర రెడ్డి వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి అధిక ధనదాహమే కదా ఓ రాష్ట్రాన్ని లూటీ చేసిన మాట వాస్తవం కదా. 40,000 కోట్ల రూపాయల పైగా ఈడీ అటాచ్మెంట్ జరిగింది. అసలు ముఖ్యమంత్రి గారి కుమారుడుగానే 16 నెలలు జైల్లో ఉన్నంత అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని వదిలిపెట్టుకుంటాడా? షిప్పులు రాపించుకున్నాడు, భూములు రాపించుకున్నాడు, అలాగే పిచ్చి బ్రాండ్లు తెచ్చి జనాలను గుల్ల చేశాడు, ఇసుక రేట్లు పెంచాడు, మొత్తం అన్ని చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేస్తే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వేదిక మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఒక నవయుగ అభినవ దానకర్ణుడు. ఏంటి నిజాలు చెప్తే జనాలు వినేటట్టు ఉండాలి, చెప్పు తీసుకొని కుడుచుకునేటట్టు ఉండకూడదు. నిన్ను ఒక గెస్ట్గా పిలిచారు, నీ కమ్యూనిటీ ఏంటో నీకు తెలుసు. సరే వాళ్ళేదో వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఒక గ్లామర్ అన్నటువంటి సినీ గ్లామర్ అన్నటువంటి ఒక అమ్మాయి కావాలి అనుకొని వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తున్నారు. వెళ్ళారు, తిన్నావు, ఆకేశారా, భోజనాలు ఐటమ్స్ పెట్టారా, తినేసామా, అంతవరకు వస్తే బాగుండు. అడిగి పోయేసి రాజశేఖర రెడ్డి గారు నేను దగ్గర నుంచి చూశాను, సంక్షేమ పథకాలకు రాజశేఖర రెడ్డి గారు, ఇవన్నీ ఎవడో రాసిస్తే స్క్రిప్ట్ చదివితే తర్వాత దాని పరిణామాన్ని చాలా దారుణంగా ఉంటాయమ్మా. అందుకే నేను చెప్తున్నా యాంకర్ శ్యామల, నువ్వు ఇదిగో ఇంత చేయమంటే ఇంత చేస్తావు, నువ్వు అర్థమైందా? కొంచెం పర్ఫార్మెన్స్ చేయమ్మా అని అంటే అబ్బో ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తావు. ఆస్కర్ లెవెల్లో మళ్ళీ ఏమన్నంటే నన్ను అదన్నారు, నన్ను ఇదన్నారు, నా గురించి ఎలా మాట్లాడారు, అలా మాట్లాడారు అని చెప్పేసి ఏడుపు లెక్కించుకుంటావు. కనీసం చరిత్ర తెలుసుకొని నిజాలు తెలుసుకో. మీ అన్న ఏం చేసినాడో అందరికీ తెలిసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా సరైనటువంటి బుద్ధి చెప్పారు. ఇవాళ వేదికల మీద పోయి మీ అన్న గురించి గతం నుంచి తొవ్వి ఇంకా తొవ్వినా ఏం లేదు, అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి లెగసీతో ముఖ్యమంత్రి అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి లెగసీ చూడమంటే 11 సీట్లకే పరిమితం చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎంత చీకొట్టారో అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీరేదో 5 రూపాయల డబ్బుల కోసం, జగన్మోహన్ రెడ్డి పేమెంట్ కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నావమ్మా షర్మిల. స్థాయిని మించి పనిచేస్తున్నావు. షర్మిల పనిచేసింది. షర్మిల ఏమైపోయింది? అవసరం ఉన్నంత వరకు నా చెల్లి నా తల్లి అన్నాడు. అవసరం అయిపోయినాక ఏమన్నాడు? ఇవాళ పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి పోయావు షర్మిల అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే సొంత చెల్లెలు ఏ చీర కట్టుకోవాలో కూడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు. అని ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఆటలో ఆమెనే తీసి పక్కన పెట్టాడు. ఆటలో అరటి పండు లాంటిదని నిన్ను ఎంత అవసరం వరకు వాడుకున్న తర్వాత తొక్క ఇసిరి అవతల పడేస్తారు.